భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిని దాటి పొంగిపొర్లుతున్నాయి. వరద గుప్పిట్లో చిక్కుకున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలకు బాగేశ్వర్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. అటు హిమాచల్ ప్రదేశ్లో వరుణ బీభత్సం ఇంకా కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా మృతుల సంఖ్య 75కు పెరిగింది. కొండ చర్యలు విరిగిపడ్డం, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా మారింది. మరోవైపు ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక నగరంలోని ద్వారకా, ఖాన్పూర్, మింట్ రోడ్, లజ్పత్ నగర్, సౌత్ ఎక్స్టెన్షన్ రింగ్ రోడ్, మోతీబాగ్ ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మహారాష్ట్రలో నాసిక్, సతారా, కొల్హాపూర్, థానే, పూణే, రత్నగిరి ఇలా అన్ని చోట్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని హెచ్చరించారు. ఉత్తరాది రాష్ట్రాల్ని కూడా భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిని దాటి పొంగిపొర్లుతున్నాయి. వరద గుప్పెట్లో చిక్కుకున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఒకవైపు ఉత్తరాఖండ్లో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఫ్లాష్ ఫ్లడ్స్తో ఒక్కసారిగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ముంపుకు గురవుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. రోడ్డు మీదే నీళ్లు నిలిచిపోయాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఇక ఢిల్లీ పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. చిన్న చినుకుకే చిగురుటాకులా వణికిపోతుంది ఢిల్లీ. అలాంటి ఢిల్లీలో పలు నగరాల్లో భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం 1 కిలోమీటర్ దూరం వెళ్లడానికే గంటలు పడుతుందంటున్నారు అక్కడి స్థానికులు. మరోవైపు నాసిక్, మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాసిక్లోని కొండ ప్రాంతాల్లో ఎగువన కురుస్తున్న భారీ వర్షానికి ఇలా చిన్న ఉపనదులుగా వాటర్ ఫాల్లా కనిపిస్తున్న ఈ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. అయితే పర్యాటకులు కూడా అక్కడికి భారీగానే తరలి వస్తున్నారు. కానీ అక్కడ భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.